హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఐబీపీఎస్ ఆర్ఆర్బి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీంట్లో మొత్తం మనకి 13,217 పోస్టులతో అయితే మనకి రిలీజ్ అయింది. భారీ నోటిఫికేషన్ అని చెప్పాలి. సో ఇది రెండు కేటగిరీలుగా మనకి దీంట్లో పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఒకటి ఆఫీసర్ స్కేల్లో, రెండవది ఆఫీస్ అసిస్టెంట్ లేదా మల్టీపర్పస్ కింద రెండు కేటగిరీల కింద అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఆఫీసర్ స్కేల్లో మళ్ళీ 1, 2, 3 గ్రేడ్స్లో, మల్టిపుల్ అసిస్టెంట్లు సింగిల్ గ్రేడ్లోనే ఉన్నాయి. సో ఇంకా ఫీ విషయానికి వస్తే, మనం అప్లై చేసుకోవడానికి ఫీ ఉంటుంది కదా, ఫీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 రూపీస్ గాను, మిగిలిన అభ్యర్థులకి 850 రూపాయలు గాను అయితే డిసైడ్ చేశారు. ఇంకా అలాగే మల్టీపర్పస్ లేదా ఆఫీస్ అసిస్టెంట్స్కి కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్, మిగిలిన అభ్యర్థులు 850 రూపాయలు అయితే మనం కట్టాల్సి ఉంటుంది. ఇంకపోతే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. దీనికి కాదు, అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ డిగ్రీ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్కి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజరు, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసరు, స్పెషలిస్ట్ ఆఫీసరు అన్నిటికీ కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉంది. కాకపోతే కొన్ని పోస్టులు ఉన్నాయి స్పెసిఫిక్గా, ఆ కొన్ని పోస్టులకు మాత్రం వాళ్ళ రెస్పెక్టివ్ డిగ్రీస్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఇంకపోతే మనం దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మల్టీపర్పస్ అసిస్టెంట్స్కి వచ్చేసి 18 years to 28 years, అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి వచ్చేసి 18 to 30 years, అలాగే ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ వచ్చేసి 21 to 30 years, తర్వాత సీనియర్ మేనేజర్ వచ్చేసి 21 to 40 years. దీంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎలాగైనా ఉండబోతుంది. అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, బీసీకి 3 years రిలాక్సేషన్ అయితే ఉండబోతుంది కంపల్సరీగా. ఇంకపోతే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి September 1st నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి September 21 వరకు. అంటే మనకు ఓన్లీ 20 days మాత్రమే టైం ఉంది. ఇంకపోతే పీఈటీ ఎగ్జామ్ లేదా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి వాళ్ళు నవంబర్లో కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి November, December మధ్యలో ఉండబోతుంది. అంటే చాలా గ్యాప్ ఉందండి. September, October, November ఆల్మోస్ట్ మనకి 3 months గ్యాప్ రాబోతుంది ఇక్కడ. దీంతో పాటుగా ప్రిలిమినరీ ఆఫీస్ అసిస్టెంట్స్ వచ్చేసి ఇది కూడా November, Decemberలోనే ఉంటుందండి. రిజల్ట్ వచ్చేసి మనకి జనవరిలో అయితే రాబోతుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి December, January మధ్యలో ఉంటుంది. అలాగే సేమ్ ఆఫీసర్స్ కూడా December నుంచి January, February మధ్యలో ఉండబోతుంది. ఇంకా రిజల్ట్ వచ్చేసి మనకి జనవరిలో లేదా ఫిబ్రవరిలో రావచ్చు. ఇంకా కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో అయితే ఉండబోతుంది. ఇంకా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి March 2026లో అయితే మనకి అలాట్మెంట్ అయితే ఉండబోతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి దీంట్లో మల్టీపర్పస్ అసిస్టెంట్స్లో దీనికి మనకి 7,972 పోస్టులు ఉన్నాయండి. సో మంచి నోటిఫికేషన్, ఇది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏమంటారు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా, వాటిలోనే ఉన్నాయి జాబ్స్ అన్నీ కూడా. సో మీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు తెలుగు అనేది, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలంగాణ, ఏపీలో వాళ్ళు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగు లేదా ఉర్దూ అనేది కంపల్సరీగా ఉండాలి. సో అది ఉన్న వాళ్ళే దీనికి అర్హులు అనమాట. అంటే ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. దీనిపైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉందంటే చెప్పండి, నేను డెఫినెట్గా చెప్తాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవ ఆన్లైన్ సెంటర్స్ లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్స్ లేదా డెస్క్టాప్స్లో ఉంటే దాంట్లో మాత్రమే చేయండి. ఫోన్లో మాత్రం చేయొద్దు.
లేదు అనుకుంటే, మీకు ఆ ఆప్షన్స్ లేవు అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. డెఫినెట్గా నేను మీకు అయితే హెల్ప్ అయితే చేయగలను, నేను అప్లై అయితే చేసి పెట్టగలను. కింద కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఐబీపీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అప్లై చేసుకోండి. బాయ్.